బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావడానికి బీఆర్కే భవన్కు చేరుకున్నారు. షామీర్పేటలోని నివాసం నుండి 20 కార్ల భారీ కాన్వాయ్తో వచ్చారు ఆయన. కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం పలు పేపర్లు తీసుకుని వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కమిషన్ ఆయనను ప్రశ్నించనుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ పనిచేశారు. ప్రాజెక్టు ఆర్థిక లావాదేవీలపై కమిషన్ రాజేందర్ను ప్రశ్నించనుంది. కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావడానికి ఎంపీ ఈటల రాజేందర్ బీఆర్కే భవన్కు వచ్చారు. ఆయన తనతో పాటు పలు పేపర్లు కూడా తీసుకువచ్చి సమాధానం చెప్పడానికి రెడీ అయినట్లుగా సమాచారం. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. ఎస్ మూర్తి, మనం చూసుకుంటే ఈరోజు ఈటల రాజేందర్ అయితే కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావడానికి భారీ ఎత్తున కాన్వాయ్ల మధ్యన వచ్చారు. ఇక్కడ అయితే ఈ యొక్క బీఆర్కే భవన్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా భారీ ఎత్తున ఆ యొక్క కార్యకర్తలు సమక్షంలో వచ్చారు. జై ఈటల అనే నినాదాలతో కార్యకర్తలు కూడా వచ్చారు. కాసేపటి క్రితమే అయితే లోపలికి అయితే వెళ్ళారు. కమిషన్ ముందు 11:30 హాజరవుతానని ఈటల చెప్పడం జరిగింది. 11:10 లోపలనే అయితే కార్యక్రమం ఈ యొక్క కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది. అంటే చెప్పిన టైం కంటే కూడా 20 నిమిషాల ముందే ఈటల అయితే చేరుకున్నాడు. కాసేపటి క్రితమే లోపలికి వెళ్ళడం జరిగింది. కమిషన్ ముందు హాజరయ్యాడు. తనతో పాటు గతంలో ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న కారణం చేత ఈటల రాజేందర్ని అయితే పిలవడం జరిగింది. కమిషన్ విచారణకు పిలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తమతో అప్పుడు ఉన్నటువంటి శాఖకు సంబంధించిన వివిధ శాఖల అధికారులను కూడా దానికి సంబంధించిన అధికారులను కూడా ఫైల్తో సహా మొత్తం టోటల్గా అయితే సిద్ధమయ్యారని చెప్పాలి. విచారణకు అయితే హాజరయ్యారు. విచారణకు హాజరైన నేపథ్యంలో మొత్తం మనం టోటల్గా ఇక్కడ చూసుకుంటే ఈరోజు విచారణకు హాజరయ్యారు. హాజరైన తర్వాత అయితే విచారణ మొత్తం టోటల్గా అక్కడ జరిగినటువంటి ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయి అంటూ కూడా అయితే క్రాస్ ఎగ్జామినేషన్ పేరుతోనే విచారణకు అయితే పిలిచారు. విచారణకు అయితే ఈరోజు హాజరు కావడం జరిగింది. విచారణకు హాజరుగా అయిన క్రమం లోపలనే మొత్తం టోటల్గా ఆర్థిక వ్యవహారాల గురించి మెయిన్గా ఈ దానికి సంబంధించిన ఈటల రాజేందర్ని క్వశ్చన్ చేయబోతున్నారు. ఇప్పటికే ఆ యొక్క క్వశ్చన్స్ కూడా సిద్ధం చేసుకున్నారు అధికారులు. అదే ఘోష్ ఆధ్వర్యంలో ఈ యొక్క మొత్తం టోటల్గా ఈ యొక్క విచారణ జరుగుతుంది కాబట్టి ఇప్పటికే మొత్తం ఈ దానికి సంబంధించిన మొత్తం 400 పేజీల రిపోర్ట్ మొత్తం టోటల్గా అందించింది. అయితే నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ మొత్తం టోటల్గా ఇంకా రిపోర్ట్ ఈ యొక్క కమిషన్కు రాలేదు కాబట్టి ఆ యొక్క 3 వారాల లోపల మొత్తం టోటల్గా నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అధికారులు కూడా అయితే కమిషన్కు ఇవ్వనున్న తరుణం లోపల ఇది మొత్తం టోటల్గా వ్యవహారం చూసుకుంటే ఇప్పటికే 90% మేర విచారణ పూర్తయింది. ఈరోజు ఈటల రాజేందర్తో ముఖ్యంగా అడగనున్నారు. గతంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఎలాంటి డైరెక్షన్లో చేశారు, ఎలాంటి ఫినాన్స్ ఈ దానికి వాడినరు అనే దాంట్లో కూడా ఈ యొక్క కాళేశ్వరం బ్యారేజ్లకు సంబంధించిన పూర్తి వివరాలని ప్రశ్నించబోతున్నారు. అయితే అధికారులు ఇప్పటికే ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసుకున్నారు కాబట్టి అయితే అన్నిటికీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా వెళ్ళారు ఈటల. అందరికీ అభివాదం చేస్తూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా దానికి సంబంధించిన అధికారులను కూడా అయితే అప్పుడు జరిగినటువంటి ఫైల్స్ కూడా మొత్తం టోటల్గా రిపోర్టు తీసుకోవడం జరిగింది కాబట్టి మొత్తం టోటల్గా ఈ వారం మొత్తం చూసుకుంటే ఈటల రాజేందర్ మొత్తం టోటల్గా విచారణకు హాజరయ్యారు. ఈరోజు విచారణ నేపథ్యంలో 9వ తేదీ హరీష్ రావు కూడా ఈ యొక్క విచారణకు హాజరు కావాలి. అదేవిధంగా 11వ తేదీన కేసీఆర్ కూడా హాజరు కానున్న నేపథ్యంలో మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం టోటల్గా కార్యకర్తలతో మాటుగా మొత్తం ఇక్కడ విచారణ కమిషన్ అయితే కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఇప్పుడే అయితే ఈటల రాజేందర్ అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు కార్యకర్తలు, చూద్దాం. సార్, విచారణకు ఈరోజు ఈటల రాజేందర్ అయితే హాజరయ్యారు. కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఎలా చూడబోతున్నారు? ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈటల రాజేందర్ అనే వ్యక్తిని మానసికంగా హింసించాలనే ఉద్దేశంతోనే ఆయన పేరుని లాస్ట్లో చేర్చి ఈరోజు పిలవడానికి వచ్చింది. మచ్చలేని వ్యక్తి. గత ఆయన చరిత్ర తీసుకుంటే 30-40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ కూడా ఈటల రాజేందర్ మీద ఇంత కూడా ఒక మచ్చ అనేది కూడా లేదు. అటువంటి వ్యక్తిని కూడా ఈ నీచమైన కాంగ్రెస్ పార్టీ అంటేనే నీచమైన రాజకీయాలకి పెట్టింది పేరు. దాంట్లో భాగంగానే ఇది ఏమవుతుంది? ఇప్పుడు ఆ మనిషిని పిలిచారు, ఏమడుగుతారు? చేసేది ఎవరు? అధికారులు. కట్టించింది ఎవరు? ఇంజనీర్లు కట్టిరు. వీళ్ళు ఏమైనా కట్టారా? వీళ్ళు ఏమైనా నోట్లు తయారు చేశారా? లేదు కదా.
అంటే ఇదేంది కేవలం హింసించాలా మానసికంగా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది తెలంగాణలో బలపడుతుంది. అది బలపడకుండా చేయాలంటే నాయకుల మీద కేసులు పెట్టాలా, ఇటువంటి ఎంక్వైరీలు పెట్టాలా, ఇబ్బంది పెట్టి గురి చేయాలా, అంతమించి ఏం లేదు దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. అయితే గతంలో కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి అయితే తొలగి వచ్చినాక బీజేపీలోకి చేరారు. ఇప్పుడు విచారణకు హాజరైన నేపథ్యంలో మొత్తం టోటల్గా ఈ వారం ఎలా ఉండబోతుంది? ఈ వారం మొత్తము ఏంటంటే పొలిటికల్ డ్రామా అనేది నడుస్తుంది అనమాట. ఇప్పుడు కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్, రైతు బంధు ఇవ్వలేకపోతుంది, రైతు భరోసా ఇవ్వలేకపోతుంది, కళ్యాణ లక్ష్మి ఇవన్నీ ఏమి ఇవ్వలేకపోతుంది. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ ఏం చేయాలా, ఓ ప్రముఖ నాయకుడిని తీసుకొచ్చి ఎంక్వైరీ కమిషన్ ముందు పెడితే మొత్తం దృష్టి అంతా ఆ నాయకుడి మీద పోతుంది. గతంలో బీఆర్ఎస్ నుంచి ఈయనంతటి ఈయన బయటకు వచ్చాడు, ఈయనను ఎవరు వెలివేయలేదు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఈయన మీద ఆ పార్టీ నాయకులు కూడా ఇంతవరకు అవినీతి ఆరోపణలు చేయలేదు. ఏదో రాజకీయపరమైన ఆరోపణలు తప్ప అవినీతి ఆరోపణ అనేది లేదు. అవినీతి ఆరోపణ లేని వ్యక్తి మీద బీఆర్ఎస్ అయినా ఏ పార్టీ అయినా ఏం చేయలేదు. ఇప్పుడు ఈ కేవలం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో గెలుస్తుంది, ప్రభుత్వం వస్తుంది, జిహెచ్ఎంసీలో ప్రభుత్వం వస్తుంది, స్థానిక సంస్థల్లో ప్రభుత్వం వస్తుంది అనే ఉద్దేశంతో ఇబ్బంది పెట్టాలా భారతీయ జనతా పార్టీని అనే ఈ యొక్క ఎంక్వైరీలు తప్ప వేరే ఏముండదు. అయితే గతంలో చూసుకుంటే 5వ తేదీన కేసీఆర్ హాజరు కావాల్సి ఉండే ఆ వారం రోజుల ముందు ఇప్పుడు 11వ తేదీన అడిగారు. కాబట్టి అయితే ఈటెల రాజేంద్ర చెప్పిన సమయానికి హాజరయ్యారు. మరి ఈ విచారణ ఎలా ఉండబోతుంది? ఇది ఈటెల రాజేంద్ర గారు ఒక స్వచ్ఛమైన వ్యక్తి, కడిగిన ముత్యం. ఆయన 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిండ్రు, మంత్రిగా పనిచేసారు, ఇప్పుడు ఎంపీగా పనిచేస్తున్నారు. ఈ రాజకీయ కోణంలో కక్ష సాధించి ఏదో లబ్ధి పొందాలంటే అది కాంగ్రెస్కి చెల్తుంది. గత ప్రభుత్వంలో ఆయన ఒక మంత్రిగా ఉండే ఒక బాధ్యత ఉండే, క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడు ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలన్నప్పుడు సీఎం క్యాబినెట్ అధ్యక్షతన ఎవరైనా ఉన్న మంత్రివర్గంలో ఉన్నది పాల్గొంటారు. ఇది కట్టింది అధికారులు, పని చేయించింది కేసీఆర్ కేటీఆర్. ఏమైనా లాలూచీలు ఉంటే మీరు నిగ్గు తేల్చాలా, దీంట్లో ఎవరైనా నిగ్గు తేల్చి నిజం బయటకు వస్తే వాళ్ళని అరెస్ట్ చేసుకోండి. ఇందులో ఈటెల రాజేంద్ర గారి పాత్ర ఏమున్నది? ఏ క్యాబినెట్లో కూడా ఒక మంత్రి క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ ఏదన్నా ఆమోదం పొందాలంటే ఆ యొక్క మంత్రిగా ఆ యొక్క బాధ్యతగా ఆయన కూడా దానికి అని చెప్తాడు. దాన్ని కట్టించింది ఎవరు, దాంట్లో ఎవరెవరు పాత్ర ఉన్నది నీకు తెలుసండి. ఈ రోజున ఈటెల రాజేంద్ర గారికి భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు, ఒక మంచి వస్తుంటే ఓరలేక వారిని అణచివేయాలనే విధానంతో ఈ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలను చూస్తుంటే ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజున తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ విషయంలో, ఈటెల రాజేంద్ర గారి విషయంలో ఒక మచ్చలేని నాయకుడు మన రాష్ట్రానికి అవసరం ఉండదని చెప్పి గ్రహిస్తున్న సందర్భంలో ఈయన మీద ఒక అభాండం మోపి అబాసుపాలు చేయాలనే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కుట్రలతో నడుస్తున్న పార్టీ. ఈ రోజున రేవంత్ రెడ్డి గారికి సమాజంలో, తెలంగాణలో, రాష్ట్రంలో ఇలాంటి దరిద్ర ముఖ్యమంత్రి ఎవరు లేని అని ప్రజలు గమనిస్తున్న సమయంలో ఈ యొక్క ఇష్యూని తీసుకొచ్చిండు. నువ్వు ఎంక్వైరీ చేస్తే చెయ్యి, తప్పులేదు. కానీ ఎవరిది పాత్ర, ఏం పాత్ర, ఈ కట్టింది ఎవరు, దీన్ని అమలుపరిచింది ఎవరు, దీన్ని తీసుకొచ్చింది ఎవరు? అరే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయన కొడుకు కేటీఆర్ గారు తీసుకొచ్చిన ప్రాజెక్టు ఏమన్నా తప్పు ఉంటే వాళ్ళది ఉంటుంది, లేకపోతే అధికారులది ఉంటుంది. ఈటెల రాజేంద్ర గారికి ఏం సంబంధం? యాజ్ ఒక క్యాబినెట్ మంత్రిగా ప్రతి రాష్ట్రంలో కూడా క్యాబినెట్ హోదాలో ఆ మంత్రి ఆ యొక్క ముఖ్యమంత్రి భాగంలో పాల్గొంటాడు. తప్పేమున్నది? అంత మాత్రాన వేరే ఎవరు కనబడలేదా? ఆ రోజున ఉన్న క్యాబినెట్ మంత్రుల్లో ఒక ఈటెల రాజేంద్ర గారు కనబడ్డారా? మీకు నోటీసులు ఇవ్వడానికి ఒక ఈటెల రాజేంద్ర గారే దొరికినారా? కేవలం ఇది రాజకీయ కక్ష. తెలంగాణలో ఈటెల రాజేంద్ర గారి ప్రాబల్యం, భారతీయ జనతా పార్టీలో మంచి గుర్తింపు, ప్రజలలో ఒక మంచి గుర్తింపు వస్తున్నది. ఈయన ఎట్లైనా అణచివేయాలని కుట్రలో భాగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కుట్ర ఇది. అప్పుడు గతం లోపల ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి అయితే ఇదంతా ఎవరి డైరెక్షన్లో జరిగిందంట? ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టరు ఏ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి కిందనే పనిచేయాలి. ఏ రాష్ట్రంలో కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఉంటే ఆ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ ముఖ్యమంత్రి కిందనే పనిచేయాలి. వారు చెప్పిన దానిలో భాగంలోనే నడుచుకోవాలి. అది సహజం కదా, దాని కొత్త ఏమున్నది? ఇప్పుడు కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన ఒక మంత్రి, వారు చెప్పినట్టు చేయాలి కదా. ఆయన చేసిండు, ఆలోచన ప్రకారంగా ఏదున్నా కరెక్టే చేసిండు. కేసీఆర్ ఆడిపించినట్టు ఏం ఆడలే ఆయన. కానీ అందులోనే కదా ఇది కుట్ర పని ఆయన పెట్టింది. ఇందులో మేము అదే చెప్తున్నాం. ఉన్న మంత్రులందరూ విడిచిపెట్టి ఈయన ఒక్కరిని ఎందుకు పట్టుకుంటున్నారు మీరు? ఇది రాజకీయ
భాగమే కక్ష సాధింపు చర్యలో భాగమే జరుగుతున్నది. ఇది కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి కనుసన్నలో మాత్రమే జరుగుతున్నది. అయితే ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగానే చేస్తున్నారు అంటూ కూడా అయితే బీజేపీ కార్యకర్తలు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఖచ్చితంగా విచారణకు హాజరయ్యాము, ఇది కేవలం బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్రపూరితంగా చేస్తున్నారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఓటు స్టూడియో. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.